హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటానికి, అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఒక మంచి హోమ్ రెమెడీ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ జుట్టు పొడవుగా అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎంత ఖర్చైనా పెడుతూ ఉంటారు. రకరకాల క్రీమ్స్ మార్కెట్లో దొరికేవి ప్రొడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ రెమెడీ తయారు చేసుకుంటే మంచి ఫలితం రావటమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే కాస్త ఓపిక చేసుకోవాలి. ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా చుండ్రు వంటి సమస్యలు కూడా ఉండవు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనికోసం మనం టీ పొడి తీసుకుందాం. ఈ రెమెడీని వారం రోజుల్లో 2 సార్లు చేస్తే సరిపోతుంది. టీ పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. నిర్జీవంగా మారిన జుట్టును కాంతివంతంగా చేస్తుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. దీనికోసం మనం ముందుగా టీ డికాషన్ తయారు చేసుకోవాలి. ఈ రెమెడీ ఎలా చేయాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 2 స్పూన్ల టీ పొడి వేయాలి. బాగా మరిగించాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే టీ డికాషన్ తయారవుతుంది. టీ పొడిలో ఉండే కెఫిన్ తల మీద ఉండే ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. తలలో చుండ్రు, దురద వంటి వాటిని నివారిస్తుంది. ఎందుకంటే టీ పొడిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు పోషణ అందించి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ రెమెడీని ఆడవారు, మగవారు ఇద్దరు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవారే కాకుండా మగవారు కూడా జుట్టు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మగవారిలో బట్టతల సమస్య కూడా వస్తుంది. జుట్టును జాగ్రత్తగా చూసుకుంటే విచ్ఛిన్నం కాకుండా బట్టతల రాకుండా ఉంటుంది. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య కూడా వచ్చేస్తుంది. ఈ సమస్యను కూడా ఈ రెమెడీ తగ్గిస్తుంది. అలాగే తలపై చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. మనం హెయిర్ ప్యాక్, మెహందీలలో టీ నీటిని కలుపుతూ చూస్తూ ఉంటాం. ఈ నీటిని కలపడం వలన జుట్టు మూలాలను బలపరిచి జుట్టు విచ్ఛిన్నతను నివారిస్తుంది. అందుకే చాలామంది జుట్టు సమస్యలకు టీ నీటిని వాడుతూ ఉంటారు. టీ నీటిలో ఉండే కెరోటిన్ తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. అంతేకాకుండా జుట్టుకు కండిషనర్గా పనిచేస్తుంది. డికాషన్ తయారైపోయింది కదా. ఈ డికాషన్ని మనం ఒక బౌల్లోకి వడగట్టాలి. చూసారుగా వేడిగా ఉంది కదా. కాస్త చల్లారే వరకు పక్కన పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేస్తే చల్లారిపోతుంది. ఇక దీనిలో మనం 2 ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాం. అవేంటంటే మొదటిది షాంపూ. మనం ఏ షాంపూ అయినా వాడవచ్చు. ఈ ప్యాకెట్ షాంపూ సరిపోతుంది. ఈ నీటిలో షాంపూని వేసి బాగా కలపాలి. షాంపూని ఎప్పుడూ తల మీద నేరుగా రుద్దకూడదు. షాంపూని ఎక్కువగా వాడితే జుట్టు పొడిగా మారిపోతుంది. ఒక ప్యాకెట్ షాంపూ కట్ చేసి వేయాలి. షాంపూ టీ డికాషన్లో కలిసేలాగా బాగా కలపాలి. టీ డికాషన్లో షాంపూ వేయటం వలన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. టీ డికాషన్లో షాంపూ కలిసేలాగా బాగా కలపాలి. ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాం. అదేమిటంటే నిమ్మకాయ. నిమ్మకాయ రసం కలిపితే చుండ్రు సమస్య ఉంటే తొలగిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ బి, విటమిన్ సి, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యను తొలగించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మనం దీనిలో అరచక్క నిమ్మరసాన్ని పిండుతున్నాం. అరచక్క అంటే దాదాపుగా 2 స్పూన్లు ఉంటుంది. తల మీద చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగించి తల మీద చర్మం ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. దాంతో చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. నిమ్మరసం, షాంపూ, టీ డికాషన్ బాగా కలిసేలాగా కలిపి తల మీద బాగా పట్టించి 2-3 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా మసాజ్ చేస్తే తల మీద ఉన్న దుమ్ము, ధూళి అంతా తొలగిపోతుంది. జుట్టు మూలాలకు బాగా పట్టేలాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తూ తల రుద్దుకోవాలి.
ప్రత్యేకించి కడగాల్సిన అవసరం లేదు. షాంపూ వేసాం కాబట్టి షాంపూతో తలస్నానం చేసినట్టే. శుభ్రంగా తలను కడగాలి. జుట్టు మూలాలు లోపలికి వెళ్ళేలాగా మసాజ్ చేస్తే జుట్టు మూలాలు బలపడతాయి. వారానికి 2 సార్లు ఈ రెమెడీ ఫాలో అయితే సరిపోతుంది. ఎక్కువగా చెమట పడుతున్న, దుమ్ము ధూళి ఉన్న అన్నీ తొలగిపోతాయి. కాల్షియం ఉన్నా తొలగిపోతుంది. జుట్టు ఈ మధ్యకాలంలో తెల్లగా మారుతుంది కదా, ఆ తెల్లగా మారింది నల్లగా మారటానికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది. దీనిలో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ రెమెడీని వారంలో 2 సార్లు తప్పనిసరిగా వాడితే మీకు తేడా చాలా తొందరగానే తెలుస్తుంది. ఒక 3-4 వారాలు వాడేటప్పటికీ మీ జుట్టు రాలటం అనే సమస్య తగ్గి పెరగడం ప్రారంభం అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెమెడీ చాలా ఈజీ చేసుకోవటం. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. మనం వాడిన టీ డికాషన్, షాంపూ, అలాగే నిమ్మరసం, ఈ 3 మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండి. జుట్టు రాలే సమస్య రాగానే కంగారు పడి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపుకు వెళ్లకుండా మన ఇంటి చిట్కాల ద్వారా సమస్య పరిష్కారానికి చూడాలి. సమస్య ప్రారంభంలో ఉంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సమస్య కొంచెం తీవ్రమైతే మాత్రం కొంత కాలం అంటే ఎక్కువ రోజులు పడుతుంది. సమస్య తక్కువగా ఉంటే తక్కువ రోజుల్లోనే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.